ఇప్పుడు వరాహుని చేతిలో సుదర్శన చక్రం అగ్నిని వెదజల్లుతోంది. ఆ దైత్యాధమునిలో తన ద్వారపాలకుడే ఉన్నాడు అని తెలిసి యుద్ధం చేస్తున్నాడు. ఆయన స్వరూపాన్ని గ్రహించిన దేవతలందరూ వరాహునికి జయకారం చేస్తున్నారు. వెంటనే ఆ దానవ సంహారాన్ని గావించు అని వేడుకుంటున్నారు. పరమాత్మునికి వాళ్ళ ప్రార్థన వినిపిస్తుంది. హిరణ్యాక్షుడు వింటున్నాడు. చక్రధారిగా ఉన్న భగవంతుడిని చూశాడు. దైత్యుని కోపం శాంతించలేదు. ఉక్రోషంతో ఊగిపోతున్నాడు. కన్నులతోనే శ్రీహరిని భస్మం చేసేలా చూస్తూ, నువ్వు ఈ క్షణంలోనే నా చేతిలో హతమైపోతావు అని అరుస్తూ తన గదని భూవరాహుని పైన విసిరాడు. భూవరాహుడు అతని గదని తొక్కాడు. దానవ మహావీర, రా, ఆయుధాన్ని తీసుకో, యుద్ధం చెయ్యి. ఇప్పుడు నీకు అవకాశాన్ని ఇస్తున్నాను. గెలవడానికి నీకు ఇదే మంచి తరుణం అని చెప్పాడు.